14 నెలల క్రితం నాగార్జునసాగర్ డ్యాంపై మోహరించిన కేంద్ర బలగాలు ఇంకా వీడటం లేదు. పైపెచ్చు పెత్తనం చలాయిస్తూ తెలంగాణ పోలీసుల్ని, ఇరిగేషన్ అధికారుల్ని సైతం డ్యాం మీదకు వెళ్లనివ్వటం లేదు. డ్యాం మీదకు అడుగు పెట్టాలంటేనే కేఆర్ఎంబీ నుంచి అనుమతి లెటర్ కావాలంటూ కేంద్ర బలగాలు వేధింపులకు దిగుతున్నాయి. ఆధునిక దేవాలయం అన్నపూర్ణ నాగార్జునసాగర్ డ్యాం పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. రేవంత్ సర్కార్ చేతగానితనంతో ప్రాజెక్టు మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పెత్తనం చెలాయిస్తున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేఆర్ఎంబీ. 2023 డిసెంబర్లో డ్యాంపై మోహరించిన 4 ప్లాటూన్ల సిఆర్పీఎఫ్ బలగాలు ప్రాజెక్టు మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 400 మంది సాయుధ బలగాలు డ్యాంపై మోహరించారు. చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసేలా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని ఏ ఒక్కరిని డ్యాం మీదకు వెళ్లనివ్వకుండా వేధిస్తున్నారు. తెలంగాణ పోలీసుల్ని కూడా డ్యాం మీదకు వెళ్లనివ్వడం లేదు. సాగర్ డ్యాంను మెయింటెనెన్స్ చేసే ఇంజనీర్లు, ఇతర సిబ్బంది వెళ్లాలన్నా కూడా కేఆర్ఎంబీ అధికారుల అనుమతి ఉంటేనే వెళ్లనిస్తున్నాయి కేంద్ర బలగాలు. ప్రతిదానికి కేఆర్ఎంబీ నుంచి అనుమతి లెటర్ ఉండాలని ఖరాఖండిగా చెప్తూ ప్రతి ఒక్కరిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారికి తెలుగు రాదు, ఇక్కడి వారికి హిందీ రాదు. దీంతో డ్యాం సిబ్బంది ప్రతిరోజు వీళ్లతో ఏగలేక తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ ఇరిగేషన్ సిబ్బందిని పనిచేసుకోనివ్వడం లేదు కేంద్ర బలగాలు. కంట్రోల్ రూమ్కి వెళ్లనివ్వడం లేదు. డ్యాం మెయింటెనెన్స్ చేయనివ్వడం లేదు. ప్రతిదానికి కేఆర్ఎంబీ లెటర్ అంటే ఎక్కడి నుంచి తేవాలి, ఎవరిని అడగాలని తలలు పట్టుకుంటున్నారు డ్యాం సిబ్బంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లకు, రైతులకు ఎంత దౌర్భాగ్య దుస్థితి తీసుకొస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సమాధానం చెప్పాలి రైతులకు. ఎందుకనంటే ఈరోజు మా పక్కనే ఉన్నటువంటి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎన్ని టీఎంసీల నీళ్లు వేస్ట్ అవుతున్నాయో, ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్ర పాలవుతున్నాయో కూడా కనీసం లెక్కలు లేని కాంగ్రెస్ రాష్ట్రం దగ్గర కనీసం లెక్కలు కూడా లేవు. ఇంత దుస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వాళ్ళకు ఎటువంటి సమాచారం కేంద్రం దగ్గర నుంచి సమాచారం లేదు. ఈ రాష్ట్రానికి అసలు రైతులకు కనీసం న్యాయం చేయలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సాగర్ డ్యాంతో పాటు మెయిన్ పవర్ హౌస్, ఎర్త్ డ్యాం, ఎస్ఈ కార్యాలయాలు, డ్యాం కంట్రోల్ రూమ్ల వైపు కూడా సిఆర్పీఎఫ్ సిబ్బంది మోహరించారు. అన్ని చోట్ల కట్టుదిట్టం చేసి 24 గంటల పాటు పహారా కాస్తున్నాయి. భద్రత ఓకే, దాన్ని అందరూ ఆమోదిస్తున్నారు. కానీ డ్యాం మెయింటెనెన్స్ కోసం తమ వరకైనా వెసులుబాటు కల్పించాలని స్థానిక పోలీసులు, డ్యాం సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎంత మొత్తుకున్నా కేంద్ర బలగాలు మాత్రం మాట వినడం లేదు. ఈఎన్సీ స్థాయి అధికారులు సైతం డ్యాంపై వెళ్లాలంటే కేఆర్ఎంబీ అనుమతి కావాలని అడుగుతుండడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నడిపించే విధంగా ఏర్పాటు చేసుకొని ప్రతి రైతాంగానికి అందుబాటులో నీళ్లు తీసుకొచ్చి ప్రతి చుక్క నీటిని వేస్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు రైతాంగానికి అందిస్తూ సక్రమంగా నీటిని వినియోగించుకునే దశలో ఒక్కసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆ ప్రాజెక్టు పూర్తిగా సిఆర్పీఎఫ్ బలగాల చేతుల్లోకి, కేంద్ర బలగాల చేతులకు పోవడం చాలా దురదృష్టకరం. దయచేసి ఈ చాతగాని గవర్నమెంట్ ఆ సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి పంపించి గతంలో విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మొత్తం పూర్తి స్థాయిలో చేతిలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నడిపించి రైతాంగానికి కావాల్సిన నీళ్ళని వృధా కాకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ సక్రమంగా ఆ నీటి విడుదల చేయాలని చెప్పి కోరుకుంటుంటూ ఇదే అదునుగా భావించి ఏపీ సర్కార్ అడ్డగోలుగా కుడికాల్వ నుంచి నీటిని దోచుకొని పోతున్నది. కేటాయింపులకు మించి వాడుకుంటున్నది. ప్రతిరోజు రైట్ కెనాల్ నుంచి 10,000 క్యూసెక్ల నీటిని కృష్ణా డెల్టాకు తీసుకెళ్తున్నది. అయినా కేఆర్ఎంబీ కానీ కేంద్ర బలగాలు కానీ అడ్డుకోవడం లేదు. రివర్ బోర్డు మొత్తం ఆంధ్ర సర్కారు చెప్పు చేతల్లో ఉన్నదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మొత్తంలో నీరు ఇన్ఫ్లోగా వస్తున్నది, ఎంత మొత్తంలో దిగువకు డిశ్చార్జ్ అవుతున్నది లెక్క వేయాల్సి ఉన్నది తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. విభజన చట్టంలో కూడా డ్యాం మెయింటెనెన్స్ మొత్తాన్ని తెలంగాణకు అప్పజెప్తూ చట్టం కూడా చేశారు. కానీ కేంద్ర బలగాలు తెలంగాణ అధికారుల్ని కట్టడి చేస్తున్నాయి. తెలంగాణ వ్యక్తుల్ని డ్యాం మీదకు పోనివ్వడం లేదు. మాది కాకుండా పోయింది. వేసిన గేట్లు వేసినట్టే ఉంటున్నాయి. నీళ్లు మాత్రం ఆంధ్రాకి అడ్డగోలిగా పోతున్నాయి. అడిగే అధికారం కూడా లేదు. ఎవరు పట్టించుకోవట్లే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చినా వాళ్ళను కూడా గేట్ కాడ ఎలో చేయనియట్లేరు. వాళ్ళు కూడా పాసులు చూసిపోతేనే వాళ్ళకి అక్కడ వరకు 13వ గేట్ వరకు పంపిస్తారు. అవతల ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అసలు మేము ఎప్పుడు అనుకోలేదు ఇంత ఘోరంగా అవుతుంది అని చెప్పేసి. డ్యాంకు 26 గేట్లు ఉంటే 13 తెలంగాణకు, 13 ఆంధ్రాకు అని కాకిరెక్కలు వేస్తూ కొత్తగా నిబంధనల్ని సృష్టించారు. దీంతో 13వ గేట్ దాటి అవతలికి రైట్ బ్యాంక్ సైడ్ అధికారుల్ని, తెలంగాణ పోలీసుల్ని కూడా వెళ్లనీయడం లేదు కేంద్ర బలగాలు. అక్కడున్న సిఆర్పీఎఫ్, ఆంధ్ర అధికారులు తెలంగాణ అధికారుల్ని అడ్డుకుంటున్నారు. దీంతో చేసేదేం లేక అధికారులు చేతులెత్తేశారు. మంత్రుల స్థాయిలో ప్రభుత్వం ఈ నీటి దోపిడీపై ఫోకస్ పెట్టాలని, ఆంధ్ర పెత్తనానికి, కేంద్ర పెత్తనానికి అడ్డుకట్ట వేయాలని అధికారులు చెప్తున్నారు.
అయినా తెలంగాణ మంత్రుల్లో చరణం లేదు. అసలు మన డ్యాంపై కేంద్ర పెత్తనం, బలగాల పెత్తనం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాబట్టే కేంద్రానికి సాగర్ను అప్పజెప్పిందని, చేతులు ముడుచుకొని కూర్చున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంటలు అధికంగా దిగుబడి వచ్చేవి. ఆ రోజుల్లో ఉన్నటువంటి అప్పుడు ఆ నీటి ఎక్కువగా ఉండడం వలన పంటలు కూడా ఎక్కువ దిగుబడి వచ్చి కేంద్రం ఆ రోజుల్లో కూడా వరిసేను కొనడానికి కూడా కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని కొనడానికి కూడా అభ్యంతరాలు తెలియపరిచింది. నేడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం పంటలు పండక చాలా ఇబ్బందుల పాలవుతారు. ఎందుకు కారణం ఏంటంటే పంటలు పండకపోవడానికి కారణం మెయిన్గా నీరు లేకపోవడం వలన చాలా ఇబ్బంది జరుగుతుంది. సాగర్ డ్యాం మనది కాకుండా పోయిందని, సాగర్ మొత్తాన్ని కేంద్రం చేతుల్లో పెట్టారని కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు రైతులు. కేసీఆర్ హయాంలో డ్యాం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో సురక్షితంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడంటే అప్పుడు డ్యాం మెయింటెనెన్స్ చేసుకుంటూ, రిపేర్లు చేసుకుంటూ, నీటి విడుదల చేసుకుంటూ చాలా వెసులుబాటు ఉండేదని రైతులు, అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కనీసం మీడియాను కూడా డ్యాం చుట్టుపక్కలకు కూడా రానివ్వడం లేదు సిఆర్పీఎఫ్ సిబ్బంది. కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాకు ఈ దుస్థితి చూస్తామని మేము అనుకోలేదండి. రెండోది వచ్చేసి మనకి ఈ సిఆర్పిఎఫ్ వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళను కూడా పర్మిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్కి కానీ లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ కూడా ఎలవ్ లేదు. కాకపోతే డ్యామ్ ఏదైతే అవుట్ఫ్లో ఇన్ఫ్లో అనేది ఇరిగేషన్ వాళ్ళకు కూడా పర్మిషన్ తీసుకునేకి వాళ్ళు కూడా పర్మిషన్ పోవాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇక స్టేట్ గవర్నమెంటా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్లక్ష్యమా తెలియదు. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది పాతకాలంగా ఎట్లా ఉండేదో కేసీఆర్ ఉన్నప్పుడు మనకి తెలంగాణకు ఎట్లా ఉండేనో ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా డ్యామ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రం పెత్తనం లేకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర హక్కుల్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు ప్రజలు. కేఆర్ఎంబీకి అప్పజెప్పేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టును కేంద్ర కబంధ హస్తం నుంచి విడిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.